సార్ కోటేశ్వరరావు గారు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. సార్ మన బండి తీసుకున్నారు. ఒక 5 సంవత్సరాల క్రితం వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు, చాలా మంది, ఒక 10-15 మంది ఉంటారు. ఒక 5 వెహికల్స్ మన వెహికల్స్ బేసిక్ వెహికల్స్ తీసుకొని బాగోవడం వల్ల సార్ కూడా అప్పుడులో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుని అంటే ఇప్పుడు ప్రెజెంట్ వద్దు, తర్వాత తీసుకుంటానన్నారు. నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు, అనకాపల్లి జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. కొత్త వెహికల్ అన్నది ఇది వరకు మాకు రోడ్లకు తీసుకోవడం జరిగింది, అవి బాగానే ఉన్నాయి. కొద్ది బ్రాండెడ్ రిజిస్ట్రేషన్కి వెళ్దామని వేరే వెహికల్కి వెళ్ళాను. 3 సంవత్సరాలు అయింది తీసుకొని. 8,000 కిలోమీటర్లు తిరిగాను. ప్రాబ్లం పెడుతుందని షోరూమ్కి వెళ్తే 70,000 అవుతుంది అన్నారు. ఆయన కొన్నది 1,35,000 పెట్టి బండి కొన్నారు. 70,000 పెట్టి బ్యాటరీ వేయించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అని మన దగ్గర 65,000కి కొత్త బండి తీసుకొని సార్ మీదట ఏదైనా బ్రాండెడ్లోకి వెళ్ళేటట్టు అయితే ఎన్నాళ్ళు వారంటీ అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆ వెహికల్ తీసుకోవాలని నా కోరిక. భారత్ వెహికల్ అయ్యేటట్టయితే మనకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు కూడా. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే మనకి అవైలబుల్గా ఉంటారు. వాళ్ళ మీద పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.